ఎవరు ఈ వీర రాఘవరెడ్డి? అసలు ఎందుకు రామరాజ్యం స్థాపించాలని ఎందుకు అనుకున్నాడు? అసలు ఎక్కడ ఉన్నాడు? ఇన్ని రోజుల నుంచి చేస్తున్న ఒక్కటి కూడా ఇప్పటివరకు బయటికి రాకుండా ఎలా దాయగలిగాడు? వీర రాఘవరెడ్డిపై ఇప్పటికే హ్యాబిట్స్‌లో ఒకసారి పోలీసులు ఇతనిపై కేసులు నమోదు చేయడం. ఇప్పుడు ఏదైతే చిలుకూరి బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్‌పై దాడి, ఇయన్నీ అంటే పథకం ప్రకారమే చేస్తూ వస్తున్నాడా అంటే అవుననే తెలుస్తూ ఉంది. అతను ఒక కెసలేంద్ర అనే ఒక ట్రస్ట్ తయారు చేసి ఆ పేరుతో రామరాజ్య స్థాపనగా కూడా ముందుకెళ్ళాలని, అక్కడ ఏదైతే తన రామరాజ్య స్థాపన కోసం వచ్చే ఒక ఆర్మీని ఏర్పాటు చేసుకొని ఆర్మీలో చేరేటువంటి వారికి ఒక జీతం కూడా నెలకు 20,000 రూపాయలు ఇస్తానని కూడా సోషల్ మీడియా ద్వారా కూడా పోస్టులు పెట్టడం, ప్రచారాలు చేయడం మొదలుపెట్టడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే గుళ్ళకు సంబంధించినటువంటి వేలాది ఎకరాల భూములు దోచుకుంటున్నారు. కనీసం ఎవరు కాపాడుకెళ్ళలేకపోతున్నారు. ఈ రామరాజ్యం పేరుతో కూడా వాటి అన్నిటిని కాపాడాలని కూడా పోరాటం చేస్తాను కూడా చాలాసార్లు బహిరంగంగానే తన పోస్టులలో సోషల్ మీడియాలో కూడా పెట్టడం జరిగింది. ఇవన్నిటిపై రాజేంద్రనగర్ డీసీపీ కొన్ని కీలక విషయాలు కూడా, అసలు ఇతని ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఏం చేశారు అన్న దానిపై కూడా కొన్ని కీలక విషయాలు కూడా చెప్పడం జరిగింది. ఇందులో తనకి రామరాజ్య స్థాపనకు సంబంధించినటువంటి కొన్ని డొనేషన్లు కూడా వచ్చాయని కూడా డీసీపీ చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి దాదాపు 1,20,000 రూపాయలు డొనేషన్లు రావడం జరిగింది. వీరు ఏదైతే మొత్తానికి తన ఆర్మీ కూడా ఒక ప్రత్యేకమైన డ్రెస్సులు కూడా తీసుకొని అక్కడి నుంచి బయలుదేరే ముందు అంటే కోటప్పకొండ గుడినికి వెళ్ళి అక్కడే స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ బట్టలు తీసుకోవడం, తనకు ఆర్మీకి సంబంధించినటువంటి కుట్టించుకోవడం, దానికి సంబంధించినటువంటి 15 మందిని ఒక ఆర్మీగా చేసి, కొంతమందికి ఇప్పుడిప్పుడే 2022లో ఏదైతే తన రామరాజ్య స్థాపించి ఇప్పుడు దాదాపు 2 సంవత్సరాల పైచిలకు కూడా కొనసాగుతూ ఉంది. అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా అంటే గుళ్ళను కాపాడాల్సిన బాధ్యత అనుకుంటా చెప్పుకుంటూ కూడా ఇలా ఏం చేస్తున్నాడో తనకే తెలియని పరిస్థితి. వీరన్నిటికీ సంబంధించి ఇప్పుడు పోలీసులు మాత్రం ఒక్కొక్కటిగా కూపిలాగుతున్నారు, ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంది. అసలు ఎవరు ఈ వీర రాఘవరెడ్డి? ఎక్కడి నుంచి అసలు ఎందుకు ఈ రామరాజ్య స్థాపన పెట్టాల్సి వచ్చింది? అసలు ఈ ట్రస్ట్ పేరుతో ఇంకా ఎక్కడి నుంచి డబ్బులు సేకరించే ప్రయత్నంలో ఉన్నారు? అసలు వీరికి ఒకవేళ ఆర్మీ అని ఏర్పాటు చేస్తూ ఉన్నారు, ఒక్కొక్కరికి 20,000 రూపాయలు ఇస్తా అంటున్నాడు. ఆ 20,000 రూపాయలు ఇవ్వడానికి కొన్ని కోట్ల రూపాయలు అవసరం. అందులో చేరాలంటే కొన్ని నియమ నిబంధనలు కూడా ఉన్నాయి. అందులో 20 నుంచి 50, 40 ఏళ్ళ లోపు వారు మాత్రమే ఇందులో ఉండాలి. దాదాపు 5 కిలోమీటర్లు మాత్రం ఎక్కడ ఆగకుండా నడవాలి, ఆరోగ్యంగా ఉండాలి అన్న ఒక నిబంధనతో కూడా చెప్పడం జరిగింది. ఈ ఆర్మీలో చేరాలంటే కొన్ని అర్చకులు కూడా ప్రత్యేకంగా పెట్టి వీరు భారతీయ వంశస్థులేనా అనే అర్చకులకు కూడా అప్పగించారు. అంటే చూడొచ్చు, అంటే ఒక్క వ్యక్తి తన ఆర్మీలో చేరాలి అంటే కూడా ఎలాంటి నిబంధనలు ఉండాలి అన్నది కూడా క్రియేట్ చేయడం జరిగింది. అంటే తన యొక్క రామరాజ్య స్థాపన కోసం ఏదైనా చేయొచ్చు అని కూడా కొన్ని ప్రకటనలు సోషల్ మీడియాలో ప్రకటించినప్పుడే పోలీసులు అతన్ని పిలిచి కేసులు కూడా నమోదు చేశారు. మొత్తానికి ఈ వీర రాఘవరెడ్డి ఎవరు అన్న దానిపైన మాత్రం ఇప్పుడు అంతా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఎక్కడ ఇతని కోసం పోలీసులు ఇప్పటికే ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతనితో పాటు 4గురిని అరెస్ట్ చేయడం. మొత్తం ఈ దాడిలో 15 మంది పాల్గొనగా ఈ దాడికి సంబంధించినటువంటి తన ఆర్మీకి ఎంతమంది ఇంకా రిక్రూట్ చేసే అవకాశం ఉంది, వీరందరినీ ఎలా తీసుకొస్తున్నారన్న దానిపైన కూడా ఇప్పుడు ఈ వీర రాఘవరెడ్డి కోసం తను ఏం చేస్తున్న తన కార్యకలాపాలపై మొత్తం పోలీసులు మాత్రం కూపిలాగుతున్నటువంటి పరిస్థితి. రాఘవరెడ్డి ఇంకా ఎవరినైనా బెదిరించారా, లేకపోతే ఇంకా గుళ్ళకాడ కూడా ఇలాంటి అర్చకులను ఎలాంటి భయభ్రాంతులకు గురి చేశారా అనే దానిపై పోలీసులు కొన్ని మాత్రమే కీలక విషయాలు బయటపెట్టారు. మరిన్ని విచారణ చేస్తాం. రిమాండ్ రిపోర్ట్లో మాత్రం కొన్ని కీలక విషయాలు కూడా చెప్పడం జరిగింది. ఏది ఏమైనా తన రామరాజ్యం తన రాజ్యాంగంతో ఉన్నట్టు విధంగానే రామరాజ్య స్థాపనకు కూడా కొన్ని ప్రత్యేక అధికారాలు ఉంటాయని కూడా సోషల్ మీడియా వేదికగా కూడా చెప్పడం జరిగింది. అంటే చూడొచ్చు, ఒక వ్యక్తి తన రామరాజ్యం స్థాపన కోసం మొత్తం కూడా ఏదైనా చేస్తా తనకు అధికారాలు ఉన్నాయని కూడా తానే ప్రకటించుకోవడం జరిగింది. కాబట్టి ఇలాంటి పరిస్థితులలో ఒక్కసారి గనక అంటే ఇలాంటి రామరాజ్యం పేరుతో గనక ఈ వీర రాఘవరెడ్డి ఏర్పాటు చేసినటువంటి ఆర్మీ ఇంకెంతమంది ఉంది, ఎక్కడెక్కడ ఎలాంటి కార్యకలాపాలు చేశారు అన్న దానిపై పోలీసులు ఇప్పుడు ఒక్కొక్కటిగా చేస్తూ ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లాలోనే తన రామరాజ్య స్థాపనకు మాత్రం బీజం పడిందని కూడా అక్కడ ఉన్నవారు చెప్తా ఉన్నారు.
దీనికి సంబంధించి తన ఆర్మీలో పనిచేస్తున్నటువంటి తీసుకుంటున్నటువంటి రిక్రూట్మెంట్లో కూడా 2022లోనే ఎవరెవరు వస్తారు దానిపై కొన్ని కీలక అంశాలు, అదేవిధంగా ప్రధానంగా తన రామరాజ్య స్థాపన కోసం ఏదైతే రాఘవరెడ్డి పెట్టినటువంటి ఈ యొక్క సూత్రాలన్నీ కూడా ఓకే అయితేనే ఒక ఆర్మీలోకి తీసుకోవడం కూడా జరుగుతూ ఉందన్నారు. ఇప్పటికి దాదాపు తన ఆర్మీని వచ్చి హైదరాబాద్లో కూడా ఇలాంటి కార్యకలాపాలు ఖర్చుకుని భయభ్రాంతులకు గురి చేయడం, ఇంకా ఏం చేశాడు అన్నది మాత్రం పోలీసులు మాత్రం విచారణ తేలనుంది. ఇప్పటికే పోలీసులు మాత్రం వీర రఘువీర్ రెడ్డిని అరెస్ట్ చేసి ఇంకా కీలక విషయాలు బయట పెట్టే అవకాశం ఉంది. ఇది రాఘవరెడ్డి కథ. ఇంకా మరిన్ని విషయాలు పోలీసుల విచారణలో తేలుందాయి. ఎలాంటి విషయాలు బయటపడతాయో ఇప్పుడు అందరూ వేచిస్తున్నటువంటి పరిస్థితి.